మాజీ మంత్రి కాకాణిని ఈ రోజు వెంకటగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. రాత్రి కాకాణిని బెంగళూరులో అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు. రుస్తు మైన్స్ కేసులో కాకాణి A4 గా ఉన్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరు కాకుండా 2 నెలలుగా పరారీలో ఉన్నారాయన. దీంతో నెల్లూరులో ఒకసారి, హైదరాబాద్ లో 2 సార్లు కాకాణి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అటు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాకాణి. అయితే అక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్దీ క్వాడ్స్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ కాకాణిపై ఫిర్యాదు చేశారు. బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా ఎదురు దెబ్బే తగిలింది. దీంతో 2 నెలలుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు ఏపీ పోలీసులకు చిక్కారు. మాజీ మంత్రి కాకాణిని ఈ రోజు వెంకటగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. రాత్రి కాకాణిని బెంగళూరులో అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు. రుస్తు మైన్స్ కేసులో కాకాణి A4 గా ఉన్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరు కాకుండా 2 నెలలుగా పరారీలో ఉన్నారాయన. దీంతో నెల్లూరులో ఒకసారి, హైదరాబాద్ లో 2 సార్లు కాకాణి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అటు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాకాణి. అయితే అక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు. మాజీ మంత్రి కాకాణిని ఈరోజు వెంకటగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, నిన్న మధ్యాహ్నం బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం నెల్లూరు తీసుకొచ్చారు. నెల్లూరు రాత్రంతా కూడా డీటీసీలో కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తెల్లవారుజామున వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మళ్లీ డీటీసీకి తీసుకొచ్చారు. అయితే ఇంకో మరో 1 గంటలో వెంకటగిరిలోని ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఆయన పైన ఫిబ్రవరి నెలలో కేసు ఫైల్ అయింది. ఆయనతో పాటు దాదాపు 12 మంది పైన కేసు ఫైల్ అయింది. అయితే దాదాపు 1 నుంచి 3కి A1, A2, A3కి బెయిల్ మంజూరైంది. A4 గా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అభ్యర్థించారు. అయితే ఆయన అభ్యర్థనని 2 కోర్టులు తోసిపుచ్చాయి. ఎందుకంటే SC/ST కేసు నమోదైంది. ఏదైతే మైనింగ్ క్వాడ్స్ ని పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేశారనే అభియోగాల నేపథ్యంలో ఎక్కువగా పెలుడు పదార్థాలు వినియోగించారు. దాంతోపాటు సమీప ప్రాంతాల్లో ఉన్న SC/STలను భయభ్రాంతులకు గురి చేశారు, వాళ్ళని బెదిరించారు, దూషించారనే అభియోగాల నేపథ్యంలో కూడా ఆయన SC/ST ఆయనపై కేసు నమోదైంది. సో ఈ 2 ఏదైతే SC/ST కేసు కావచ్చు, బ్లాస్టింగ్ కావచ్చు, ఈ 2 సెక్షన్ల నేపథ్యంలో ఆయనకి ఏదైతే బెయిల్ ఇచ్చేందుకు 2 కోర్టులు నిరాకరించాయి. అయితే దీంతో ఆయన దాదాపు 55 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. కొందరు కేరళ అన్నారు, కొందరు బెంగళూరు అన్నారు, కొందరు హైదరాబాద్ అన్నారు. దాదాపు 4-5 టీంలు కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ కూడా ఆయన అక్కడ ఆచూకీ లభ్యం లేదు. అయితే ఇవాళ సడన్ గా నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బెంగళూరు సమీపంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఎక్కడ ధృవీకరించినప్పటికీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ అరెస్ట్ చేశారు, డీటీసీకి తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఒక విషయం, ఎందుకంటే ఆ పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తరువాత ఆయన్ని ఆ గూడూరు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. గూడూరు మ్యాజిస్ట్రేట్ లీవ్ లో ఉన్న కారణంగా వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు మరో గంటలో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రైట్, థ్యాంక్ యూ వెంకటనారాయణ.